హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న మక్కయ్య ఆఫీషియల్. మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళామండి. నేను మా అమ్మ ఇద్దరము. స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్ అన్నట్టు, అంటే ఫస్ట్ స్టార్టింగ్ ముఖద్వారము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెంపుల్ అంటే లోపల ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది నేను కొన్ని వీడియోస్ తీశాను. అవి కూడా అప్లోడ్ చేస్తాను, యాడ్ చేస్తాను ఇందులో. ఓకేనా. మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి ఫొటోస్ కనిపిస్తున్నాయి కదండి. అక్కడ ఓన్లీ ఫొటోస్ అనే కాదు, బ్యాక్ సైడ్ లైటింగ్స్ కూడా ఉన్నాయి. అంటే నైట్ టైంలో లైటింగ్స్ వేస్తారు. ఇక్కడ వచ్చేసి శ్రీవారి పాదాలండి. మా అమ్మ దండం పెట్టుకుంటుంది. శ్రీవారి పాదాలు ఇక్కడ నుండేనండి మనం లోపలికి వెళ్ళేది. స్టార్ట్ టెంపుల్ లోపలికి. ఇటు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ విగ్రహాలు ఉన్నాయండి. అంటే కృష్ణమూర్తి, లక్ష్మీ నరసింహస్వామి, ఇంకా అలాంటి కొన్ని విగ్రహాలు అయితే పెట్టారు. బాగుంది. ఇది స్టెప్స్ ఎక్కిన తర్వాత అండి లోపల పైన టెంపుల్. ఇక్కడ ఉంది స్వామివారి రథం అనుకుంటాను, అంటే నాకు కూడా తెలియదు. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం అండి. అంటే ఇది దేవుని దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఉంటుంది. ఇది వచ్చేసి జయగంట అండి. గుడి స్టార్టింగ్, అంటే టెంపుల్ స్టార్టింగ్లో దీన్ని ఓపెన్ ఉంచారు. కాకపోతే ఇప్పుడు ఎందుకు ఇలా క్లోజ్ చేశారో తెలియదు. మా అమ్మ అంటే అక్కడ గంట చూడగానే మా మమ్మీ కొడదామని చెప్పేసి వెళ్ళేసరికి అంటే చుట్టూ అవి పెట్టేసిండ్రు, ఇక కొట్టలేదు. ఇది బయట టెంపుల్ వాతావరణం అండి. చూడడానికి అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇది వచ్చేసి ఇక్కడ అంటే ప్రసాదం కౌంటర్ అండి. దర్శనం అయితే అయిపోయిందండి. ఇది బయట ఇంకా చూడాల్సినవి ఉన్నాయి ప్లేసెస్, చూద్దాం అవి కూడా. ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణుడు అన్నమాట. చుట్టూ వాటర్ ఫ్లోయింగ్, చాలా బాగుందండి చూడటానికి. ఈ టెంపుల్కి హైలైట్ ఈ లొకేషన్ అండి. విష్ణుమూర్తి నీళ్ళలో పడుకోవడం అలా ఇక్కడ చూడడానికి చాలా బాగుంది. చుట్టూ వచ్చేసి అంటే 4 ముఖద్వారాలు ఉన్నాయండి. 4 ఎంత బాగుందో. ఇక్కడ చూసినట్లయితే వాటర్లో కాయిన్స్ కూడా వేసారండి. టూ స్టెప్స్ ఉన్నాయి, కింది నుండి అండ్ మీది నుండి చూడడానికి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్, మా మమ్మీ కింద వాటర్లో అందరూ వాటర్లో పోతుంది, అంటే ఈమె కూడా పోతాను ఉరుకుతుంది. చూద్దాం ఏం చేస్తుందో. వస్తుంది.
పిచ్చిది, దేవుళ్ళ పిచ్చిది. అక్కడ దాన్ని వెళ్ళనిస్తలేడండి. అయితే వెళ్ళకపోతే ఫోటో తీస్తుంది అని చెప్పేసి చూపిస్తుంది నా సైడ్. అతనైతే అసలు ఇవ్వట్లేదు. ఫైనల్లీ వీడియోస్ చాలా బాగుంది విష్ణుమూర్తి. ఫైనల్లీ అయితే సాధించింది మా మమ్మీ. హ్యాపీ, సాటిస్ఫై అన్నట్టు తను. ఇక్కడ వచ్చేసి అందరూ అంటే కార్తీక మాసం దీపాలు వెలిగిస్తున్నారండి. ఆ 365 ఒత్తులకు వచ్చేసి 100 రూపీస్ అంట. ఇదంతా బయట అండి వీడియో లొకేషన్ చూద్దామని చెప్పేసి అట్లా చిన్నగా తీశాను. చాలా బాగుంది. ఈ వాటర్ వచ్చేసి స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడే ఉంటుందండి. కాకపోతే మేము తొందర అంటే మార్నింగ్ 8:15, 8:30కి అట్లా మేము టెంపుల్కి వెళ్ళాము. అంత మార్నింగ్ ఏం దీన్ని ఓపెన్ చేయలేదు. మేము దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు స్టార్ట్ చేశారనమాట. ఇదంతా బయట స్టెప్స్ ఎక్కేటప్పుడు ఇవన్నీ స్టెప్ అంటే స్టెప్ వైజ్ ఉన్నాయి. మెట్లు ఎక్కుతుంటే దానిపైన అనమాట అది. చాలా బాగుందండి. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారేనండి. అంటే అన్నప్రసాదం పెట్టే సైడ్ వస్తూ ఉంటే మనకి రైట్ సైడ్లో కనిపిస్తారు స్వామివారు. ఇక్కడ స్వామివారు వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామి అండి. ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మండపము అని చెప్పేసి. ఇదన్నమాట టోటల్ టెంపుల్ వీడియో. ప్లీజ్ అండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, బాయ్.